వైసీపీ నేతలు దేవుడి పీడతో నీచ రాజకీయాలు మానుకోవాలన్నారు శ్రీకాకుళం జిల్లా కూటమి నేతలు. శాసనమండలిలో వైసీపీ నేతలు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వంలో హిందూ విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. వారు వైసీపీ ప్రభుత్వం టీటీడీ వ్యవహారాలు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. హిందూ దేవాలయ పరిరక్షణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ చేసిన తప్పులను కప్పుపుచ్చుకోకుండా భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హిందూ ధార్మిక సంస్థల పరిరక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నాయకుడు మాట్లాడతాడు, మేము చెప్పులు వేసుకుని వెళ్ళలేదంటాడు. ఇంకో మాట మాట్లాడతాడు, మేము దేవుణ్ణి పట్టుకునే వెళ్ళాం కానీ మేము ఈ పద్ధతిగా వచ్చామంటాడు. ఇవన్నీ చట్టసభల్లో వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు. తాడేపల్లి నుంచి ఆయన ఒక డైరెక్షన్ ఇస్తారు. సరే, ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీకేమయ్యా అయింది? మీరు ఒక శాసనసభలో కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీ మీరు ఉన్నారు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి కదా. మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఎవరో చెప్పారు, మనం ఏదో చేస్తామన్నట్టు కాదు. మీకు మనసు ఉండాలి, దేవుడి మీద భక్తి ఉండాలి, ప్రజల మీద గౌరవం ఉండాలి, ప్రజలు మనం చూస్తున్నారనేటువంటి నమ్మకం మీలో ఉండాలి. మరి మీకు ఎవరూ బాగు చేయలేదు. ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ వాళ్ళకి ఎవరూ బాగు చేసే పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళంతా డైవర్షన్ పాలిటిక్స్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యోగాలకు కానివ్వండి, ఈ రాష్ట్రం సంక్షేమానికి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధికి కానివ్వండి, ఒక పక్క కూటమి నాయకులు పనిచేసుకుని వెళ్తుంటే